బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. సిబ్బందిని బయటకు పంపి అధికారులు తనిఖీ చేశారు. అయితే అది ఫేక్ కాల్ గా తేల్చారు. రైట్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అది ఫైనల్లీ ఫేక్ కాల్ గా నిర్ధారించారు పోలీసులు. అయితే అది ఎవరి నుంచి వచ్చింది, ఆకతాయిల పని అని భావిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేసిన పని, ఆ పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, ఇటీవల కాలంలో ఎయిర్పోర్ట్ లకు వరుస బాంబు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు పోలీసులు లైట్ తీసుకోకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు ఇదే తరహాలో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఉదయం 10:30 గంటలకు పోలీసులకు ఎయిర్పోర్ట్ పోలీసులకు ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టినట్టుగా కూడా పోలీసులకు కాల్ వచ్చిన వెంటనే అప్రమత్తమయ్యారు. మొత్తం కూడా ఎయిర్పోర్ట్ అంతటి తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా బయటికి పంపిస్తే అనంతరం బాంబు స్క్వాడ్ ను ఎయిర్పోర్ట్ కు రప్పించారు. ఆ వెంటనే బాంబు స్క్వాడ్ మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం అంతా కూడా తనిఖీలు నిర్వహించింది. ఆ ఎయిర్పోర్ట్ బేగంపేట సంబంధించిన పోలీసులతో పాటు తర్వాత బాంబు స్క్వాడ్, తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన పోలీసులంతా కూడా మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తమ ఆధీనంలో తీసుకుని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించింది. ఈ డాన్స్ స్క్వాడ్ తర్వాత తనిఖీ చేసిన తర్వాత సుమారు గంట పాటు కూడా ఈ తనిఖీలు కొనసాగాయి. అనంతరం ఎక్కడ కూడా బాంబు లేదని నిర్ధారించిన తర్వాత తనిఖీలను కొద్దిసేపు క్రితమే ముగించారు. ఇదంతా కూడా ఫేక్ కాల్ గా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే పోలీసులకు వచ్చినటువంటి కాల్ ఆధారంగా అసలు ఎవరు ఈ కాల్ చేశారు, బెదిరింపు కాల్ చేసిన సంస్థల గురించి పోలీసులు ప్రజెంట్ ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. ప్రజెంట్ ఇదంతా కూడా ఆగంత కూడా పనిగా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇక వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఏ నంబర్ తో అయితే ఆగంత కూడా కాల్ చేశారు, ఆ నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేటటువంటి ప్రయత్నం, గుర్తించేటటువంటి ప్రయత్నం పోలీసులు ఈ మధ్య కాలంలో ఇలాంటి బాంబు బెదిరింపులకు సంబంధించిన కాల్స్ అధికమవుతూ ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు అయితే పోరాటం చేస్తూ ఉన్నారు. రైట్ శశి.